మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆటో కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల జీవన భృతి చెల్లించాలని, నూతనంగా తీసుకొచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని, ఆటో రవాణా రంగ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని, యాక్సిడెంట్ బీమా 10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింప చేయాలని, 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, ప్రైవేటు పెన్షనర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల డిమాండ్లు ఈ రోడ్ ఎక్కిందన్న సీఎం నమ్ముకొని మేము ఈ ఓట్లు వేసినందుకు మా పరిస్థితి ఇలా మొత్తము చెప్పుకోలేని పరిస్థితి ఇలా మాది. ఒక్కొక్కరు 200 రూపాయలు తీసుకొని పోతలే వింటున్నాము. మాకు ఒక గుంట పొలం లేని పరిస్థితిలో మేము ఆటోలు తీసుకొని నడిపించుకుంటున్నాం. మమ్మల్ని ఇలా అరవందరం చేసి పెట్టండి సీఎం నమ్ముకొని ఉంటే పరిస్థితి అన్న మాకు న్యాయం కావాలని కోరుతున్నాం. అంతే మాకు ఈ పరిస్థితులు రాకుండా మమ్మల్ని న్యాయం చేయాలని రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన డిమాండ్లను ఏ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టే నుంచి మాకు ఆటో డ్రైవర్ల యొక్క డిమాండ్లను అక్కడ ఏం పెట్టినామంటే, సాధారణంగా మరణించిన ఒక ఆటో డ్రైవర్ కూడా ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలన్నాం. ఈ ఉచిత పథకం ద్వారా చాలామంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఒక పరిష్కారం సాధారణంగా మరణించా కానీ ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని మెకానికల్ యాక్ట్ తీసుకొని వస్తుంది. ఈ యాక్ట్ ద్వారా ఏమవుతుందంటే, ఒక కూలీ పని చేసుకునే ఒక ఆటో డ్రైవరు ఒక కొత్త బండి కొనాలంటే కొనడు, ఒక 10,000, 15,000, 20,000 బండి తెచ్చుకొని నడుపుకుంటారు. ఈ యాక్ట్ ద్వారా 15 మోడల్ బండ్లు మొత్తం స్క్రాప్కి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా చాలామంది ఆటో డ్రైవర్లు ఇంకా ఆత్మహత్యలకు పాల్పడి మరణించడం జరుగుతుంది. ఈ వినతిని ఈ నిరసనను మేము సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తాం. దీనిపైన తక్షణమే చర్య తీసుకొని మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని సీఎంకు ఈ ద్వారా నిరసన లేదు.
మా డిమాండ్లను ఏవైతే నెరవేర్చలేడో త్వరలోనే అసెంబ్లీ ముట్టడి కంపల్సరీ చేస్తాం. మా ఆటో డ్రైవర్ల సత్తా ఏందో అసెంబ్లీ కాదు ఢిల్లీకి కూడా వినిపించే విధంగా మేము ధర్నాన్ని మహాపెద్ద యుద్ధం లెక్క ముందుకు కొనసాగిస్తాం. సీఎం ఈ ధర్నా ఏంటంటే ఒక చిన్న పెద్ద వినపము. ఎందుకంటే ఈ ధర్నాలో పాల్గొన్న మా డ్రైవర్లందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఎక్కడ జరుగుతున్న ధర్నాలందరూ ఉన్న డ్రైవర్లందరూ అన్నగారులకు అందరికీ నమస్కారము. ఎందుకంటే ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ఉచిత బస్సు అనేది పెట్టడం వల్ల రోజు 100 రూపాయలు గిట్లా చేసుకొని ఇంటికి పోలేని పరిస్థితి. 10 నెలల నుంచి మా పిల్లలకి ఈరోజు కనీసం వేతనం అంటే ఫీజు కట్టని ఏడల మా పిల్లలని స్కూల్ నుంచి బయటకు బహిష్కరించడం జరిగింది. పిల్లలు ప్రైవేట్లో కాకుండా గవర్నమెంట్లో జరిగే చదువుతానికి ఇట్లా దుస్థితి ఏర్పడ్డది మాకు పిల్లలకి. ఇట్లా కనీసం మా నిత్యావసర సరుకులు కొనుక్కుంటానికి ఇట్లా మా దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి. ఈరోజు సీఎం పెట్టిన ఈ పథకాల వల్ల మా అంటే మేము పెద్ద గొప్ప బతికేటోళ్ళకి ఇలా కాదు. మాకు ఆటో 3 పైలు తిరిగితేనే మా పొట్ట గడిచేది. అట్లాంటిది ఆ 3 పైలు తిరగ కూడా మూల కూర్చున్నది. ఆ మూల కూర్చున్న వల్ల కారణం ఏంటంటే 100 రూపాయలు చేయకపోతే ఇంటికాడ ఉన్న అప్పులు. ఈరోజు నా పరిస్థితి చెప్పుకుంటాము, మా ఆటో డ్రైవర్లు అందరూ అదే పరిస్థితి, నా పరిస్థితి అందరి పరిస్థితి అదే. ఏంటంటే ఫైనాన్సులు వెళ్ళాక భార్య మెడల మీదకి వెళ్ళి పుస్తకాలు తాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చింది. ఈ రీసెంట్గా మొన్న శివంపేటలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం ఇలా జరిగింది. ఆ రకంగానే గొల్లపల్లిలో గౌడ్స్ ఆయనకి ఇట్లా అప్పుల బాధతోటి ఉరేసుకొని చచ్చిపోయిండు ఈ 20 రోజుల వ్యవధిలోనే. ఇట్లా ఎన్ని శవాలకు కారకుడు అవుతాడు సీఎం. ఇట్లా ఉచిత బస్సు పెట్టి ఎంతమంది డ్రైవర్లను చంపాలనుకుంటున్నాడు ఆయన. ఈ ఉచిత బస్సు అనేది మా ఆటో డ్రైవర్లకు ఒక శాపంగా మారింది. ఆ శాపం ఏంటంటే ఈరోజు ఆయన ఇచ్చి హామీలు ఇట్లా నెరవేర్చుకుంటలేడు. మాకు హామీలు తొందరగా నెరవేర్చాలి. ఈ ఉచిత బస్సు సర్వీస్ అనేది రద్దు చేయాలి ఖచ్చితంగా. మా ఫస్ట్ డిమాండ్ ఉచిత బస్సు సర్వీస్ రద్దు చేయాలి, అది ఫస్ట్ డిమాండ్. తర్వాత మాకు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. లేకపోతే ఈరోజు ఈ చిన్న రోడ్డు రస్తాతోటే ముగించిన ఈ ధర్నాను రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము వచ్చి మీకు ఖచ్చితంగా ఎక్కడికి హైదరాబాద్ చలో హైదరాబాద్ వచ్చే స్థాయికి ఖచ్చితంగా తెస్తాము. చలో హైదరాబాద్ అంటే ఏ స్థాయికి వస్తుందో ఆటో డ్రైవర్లు అందరూ అనుకున్న తర్వాత చలో హైదరాబాద్ ఖచ్చితంగా వస్తాము. మీరు రద్దు చేయకపోయినారనుకోండి హైదరాబాద్కి వచ్చి మేము ముట్టడి చేస్తాం. ఖచ్చితంగా మీ మీద ఖచ్చితంగా ఏదైనా రియాక్షన్ చేస్తున్నాం. అసెంబ్లీని ఇట్లా ముట్టడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏదైతే చేస్తున్నారో మా పొట్ట కొడుతున్నారో ఆ పొట్ట కొట్టే విధానంలో మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఎక్కడికైనా వస్తానికి తయారున్నాము. ఖబర్దార్ సీఎం, ఖబర్దార్.